హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పారా రోడ్లో ఉన్నాము. సో మనం చూస్తుంటాం కదా ఆన్లైన్ రీల్స్లో కానీ సోషల్ మీడియా ఛానల్స్లో. ఈ రోడ్ అయితే స్పెషల్గా ఫోటో సెషన్స్కి అయితే ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగుతారు. లైక్ ఫోటో సెషన్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్కి అయితే ఇక్కడ వచ్చి అయితే వీడియోస్ అయితే తీస్తారు, ఫొటోస్ దిగుతారు. సో నేను ఎంత అడిగాను, డ్రోన్ కూడా అలా ఉందంట. మన టాయ్ డ్రోన్, లైక్ మన డ్రోన్ వచ్చేసి అండర్ 249 గ్రామ్స్ కదా. సో దానికైతే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, డ్రోన్ షాట్ తీసుకోవచ్చు అని చెప్పాడు. అండ్ ఇంకా కొంచెం పెద్ద, ఐ మీన్ మోర్ దెన్ 249 గ్రామ్స్ ఉన్న డ్రోన్ అయితే, హెవీ డ్రోన్ క్యారీ చేసినట్టయితే పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ అయితే చేయొచ్చట వాళ్ళు చెప్పారు. సో ఇది వచ్చేసి ఈ రోడ్ కంప్లీట్లీ 800 మీటర్స్ వరకు పొడవు ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ కంప్లీట్ రోడ్ వ్యూ నేనైతే బైక్ రైడ్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ క్లియర్గా మీకు 360 డిగ్రీస్లో కనిపిస్తుంది. ఇది పారా రోడ్. లెఫ్ట్ సైడ్లో హోర్డింగ్ అయితే ఉంది, మదాని అని. ఓ ఇక్కడ ఇంకా యాక్చువల్ ఇక్కడ ఉంది, స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, లైక్ బోత్ సైడ్స్ అయితే కోకోనట్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో అందరైతే షూటింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ డ్రోన్ అలా ఉందంటే ఇక్కడ, మన డ్రోన్ ఖరాబ్ కాకుండా మాత్రం డ్రోన్ షూట్ చేసేవాళ్ళం. సో పారా రోడ్ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి ఇక్కడ ఈ ఆఫ్టర్నూన్ టైంలో కూడా. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేయడానికి అయితే ఏం లేదు, ఐ మీన్ రోడ్ సైడ్ ఏదైతే పార్కింగ్ స్లాట్ ఉందో అక్కడే పార్క్ అయితే చేయాలి. 360 డిగ్రీస్ వ్యూలో మనమైతే చూడొచ్చు. రోడ్ అయితే కంప్లీట్గా బ్లాక్ అయింది ఈ ఫోటో వీడియో సెషన్స్తో. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తారంట. సో మనమైతే ఆల్మోస్ట్ కార్నర్కి వచ్చేసాము. సో మనం పెట్టిన కెమెరా, లైక్ అందరైతే డిఫరెంట్గా చూస్తున్నారు ఇదేం కెమెరా అని. వెహికల్ అయితే పార్క్ చేద్దాము. అక్కడ పార్కింగ్ స్లాట్లో వెహికల్ పార్క్ చేసి వీడియో అయితే తీసుకుందాము. సో ఇది కాండేలియం నుంచి అయితే జస్ట్ 12 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు గోవాకి వచ్చారంటే ఇది మోస్ట్ విజిటెడ్ ప్లేస్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంత చూసాం కదా, రైట్ సైడ్లో అరేంజ్మెంట్స్ అయితే వేసారు కిడ్స్ ఆడుకోవడానికి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇక్కడ సైకిల్స్ కూడా, బైసికల్స్ కూడా ఉన్నాయి. లైక్ బైసికల్స్లో లైక్ ఫ్లవర్స్ పెట్టి షూటింగ్ లాగా అరేంజ్ చేశారు. బై పార్కింగ్ కిధర్ కన్నా. సో 2-wheeler parking charges 50 rupees, 4-wheeler parking charges 100 rupees. Village Panchayat Para. हाँ ठीक है.
హ్యూమిడిటీ చాలా ఉంది. సో ఇప్పుడైతే కొన్ని షార్ట్స్ అయితే తీద్దాం. సో ఇప్పుడైతే మనం పారా రోడ్లో అయితే వాక్ చేస్తున్నాము. సో యూజువల్లీ ఈ ప్లేస్ని అయితే చాలామంది సన్ రైజ్ టైంలో అయితే చూపిస్తారు, కానీ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ లైట్లో పారా రోడ్ కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అది మీరు చూడొచ్చు. చూడండి, ఇంత చెప్పినట్టుగా 2 సైడ్స్ అయితే మనమైతే చూసుకోవచ్చు. 2 సైడ్స్ అయితే కంప్లీట్లీ కోకోనట్ ట్రీస్ బోత్ సైడ్స్ అండ్ ఈ నారో రోడ్. సో ఆల్మోస్ట్ సిమెట్రీ లా ఉంది కదా. సో దిస్ రోడ్ బికమ్ ఫేమస్ బికాజ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ అలైన్మెంట్. సో కార్ అయితే వస్తుంది. సో మార్నింగ్లో ఇక్కడ కామ్ అండ్ గోల్డెన్ వైబ్ అయితే ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్లో కొంచెం హీట్ ఎక్కువ ఉంది. సన్ డైరెక్ట్ పడుతుంది కదా, అందుకే స్వెట్ అండ్ ఆ ఫీల్ అవుతుంది. సో డ్రోన్ ఉంటే మాత్రం ఏరియల్ వ్యూలో మంచిగా తీసేవాళ్ళం. సో ఈవెన్ దో ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఐ మీన్ ఉంది, బట్ వెహికల్స్తో పాటు అయితే అంత నిండలేదు, ఎందుకంటే వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ అలో లేదు. పార్కింగ్ లాట్లోనే అలో చేయాలి, బట్ మూవింగ్ వెహికల్స్ ఏవైతే అయితే ఆఫన్లీ వస్తూనే ఉన్నాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఎంట్రన్స్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ సైకిల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫ్లవర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ముందట పెట్టుకోవడానికి ఆ బాస్కెట్ టైప్ అయితే ఒకటి ఉంటుంది. సో దాంట్లో పెట్టేసి ఫోటోషూట్ వీడియో షూట్ అయితే తీస్తున్నారు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఎలాంటి లైక్ వీడియోస్ తీసుకోవాలనుకున్నా, లైక్ షూటింగ్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, వ్లాగింగ్ కానీ, పర్మిషన్ తీసుకుంటే, ఐ మీన్ పర్మిషన్ అంటే హెవీ డ్రోన్ వాళ్ళకి కావాలి, నార్మల్గా అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. పారా రోడ్ని అయితే చాలా సినిమా షూట్లో యూజ్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ స్ట్రెచ్ అండ్ ఈ కోకోనట్ అలైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల. సో నవ్ ఇట్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ రోడ్స్ ఇన్ గోవా. సో హానెస్ట్గా చెప్పాలంటే ఆఫ్టర్నూన్ టైంలో ఫొటోస్ తీయడం కొంచెం ఛాలెంజింగే. సో ఎందుకంటే ఫస్ట్లీ ఈ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ లైట్నింగ్ హీట్ వల్ల లైటింగ్ ఏది ఉందో అదైతే చాలా హార్ష్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ పొజిషన్ కెమెరా ప్రాపర్లీనా కాంట్రాస్ట్ అయితే స్ట్రాంగ్గా వస్తుంది. ఫ్రెండ్స్, పారా రోడ్ అంటే జస్ట్ సన్ రైజ్ ప్లేస్ కాదు, డే టైంలో కూడా గోవా సిమెట్రీ అండ్ యూనో సింప్లిసిటీని అయితే చూపించే ప్లేస్. వెహికల్ అయితే చాలా క్లోజ్గా వచ్చింది. సో ఇఫ్ యు ఆర్ నియర్ బై, స్టాప్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ టేక్ ఏ స్లో వాక్ అండ్ ఫీల్ ద రోడ్. ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ టైంలో అయితే బెటర్, ఎందుకంటే మీకు ఈ ఇంత హీట్గా ఉండదు. మార్నింగ్ టైంలో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఇంకా వీడియో తీయాలి, ఫోటో తీసుకోవాలి, ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాలన్నా అది క్రియేట్ అవుద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఈ హీట్ వల్ల కొంచెం అయితే ఏంటంటే అన్ఈజీ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకే నన్ను అడిగితే మాత్రం ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్ మార్నింగ్ టైంలో, ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్, లైక్ బిట్వీన్ ఆర్ బిఫోర్ 11 or 11:30, మార్నింగ్ 7 నుంచి 7 నుంచి ఎప్పుడైనా రావచ్చు. బికాస్ ఆల్మోస్ట్ సన్ రైజ్ అవుద్ది కాబట్టి షార్ట్స్ అయితే మీకు చాలా బాగా వస్తాయి. అండ్ ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైం ఈజ్ ఫైన్, బట్ ఏంటంటే ఈ హీట్ ఇది ఉంటుంది కదా, సో దాన్ని కన్సిడర్ చేసి మాత్రం నేను చెప్తున్నా. అండ్ వన్స్ అగైన్ రిగార్డింగ్ ద డ్రోన్ కదా, సో డ్రోన్ వచ్చేసి 249 grams అది ఉంటుంది కదా, మినీ డ్రోన్. సో దానికైతే మనకు ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చి మీరు ఫ్లై చేసుకోవచ్చు. బట్ కొంచెం పెద్ద సైజ్ అయితే పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, హౌజెస్ ఉన్నాయి, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి.
అండ్ ఇది అగ్రికల్చర్ ఫామ్లా ఉంది చుట్టుపక్కల. నైస్ లొకేషన్. సో హౌ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ టు యువర్ సైడ్? గో. I have heard about this place and about the deer shooting and Alia, but really this place is so amazing. You don't think so? Yeah, I like too much. Actually, weather is also good. And yesterday now we are excited to visit this place. ఓకే. Very scenic view and very like coconut trees and like very very nice. There is heat, still you are enjoying the frames. Yeah, it's Still it's matlab, from yesterday 2 day before. First of all we are so we excited are to so visit excited this to place. visit. In fact, from my side, I have much more excited from, I mean, when I'm at hometown, when I heard about this place, I was so eager to, visit this place. And this is my final day in Goa. Okay. So I have planned, I have to visit this place at any cost. Unfortunately, my drone got failed, or else I would have get aerial view. Okay, you have visited how many places in Goa? I covered most of the places. Most of the places. Yeah. You like Huh? you like this place the most? Few other places, and this is one of the one of the place in favorite bucket place. list. Okay. Okay. Yeah. Thank you. కపుల్స్ ఐ మీన్ వాళ్ళు కూడా మనలా ఎంజాయ్ చేస్తున్నారు ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇంకొంచెం డీటెయిల్గా లైక్ ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా మాట్లాడుకోవాలనుకుంటే బేసిక్లీ ఈ పారా రోడ్ గురించి. సో పారా రోడ్కి ఒక సబ్టల్ చామ్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ లేదు. షాప్స్, బ్యానర్స్, లౌడ్ బోర్డ్స్ కనిపించవు ఇక్కడ మనకు ఎక్కడ కూడా. లైక్ నేను చెప్తా కదా, ఎవ్రీ బీచ్ వీ విజిట్ ఆర్ ఎవ్రీ ప్లేస్ వీ విజిట్ విల్ ఫైండ్ సమ్ సార్ట్ ఆఫ్ షాప్స్, రైట్? సో ఇక్కడైతే అలాంటి షాప్స్ అయితే ఏముండవు. అండ్ అందుకే ఈ స్ట్రెచ్ విజువల్లీ క్లీన్గా ఉంటుంది. అండ్ రోడ్ సర్ఫేస్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ సర్ఫేస్ కూడా చూస్తే ఎంత అంటే అంత స్మూత్గా ఉంది. లైక్ సరౌండింగ్స్ కూడా కంప్లీట్లీ రూరల్ ఫీల్. లైక్ అక్కడ ఏమన్నారు, పంచాయతీ అని మెన్షన్ చేశారు కదా, పారా పంచాయతీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇట్స్ యాక్చువల్లీ ఏ రూరల్ ప్లేస్. సో ఇక్కడైతే షూట్ చేస్తున్నారు. సో అర్బన్ గోవా నుండి విలేజ్ గోవా ఈ ట్రాన్సిషన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, లైక్ లెట్ మీ షో ఫ్రమ్ దాట్ సైడ్ టు దిస్ సైడ్, ఈ కోకోనట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ హైట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఏదో చెక్కినట్టు, ఏదో షేప్లో డిజైన్ చేసినట్టు ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులో ఉన్నాయి. సో విండ్ వచ్చినప్పుడు ఈ లీవ్స్ మూమెంట్ చూస్తే ఒక రైమ్ కనిపిస్తుంది. సౌండ్ కూడా న్యాచురల్గా ఉంటుందని. నో హెవీ ట్రాఫిక్ నాయిస్. ఐ మీన్ ట్రాఫిక్ ఉంది బట్ అంతగా అయితే ఏం లేదు. సో ఇక్కడ మిడ్ డే సన్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి కలర్స్ అయితే బ్రైట్గా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ ఈవెన్ మోర్ వైబ్రెంట్గా అయితే ఉంది. సో స్కై డీప్ బ్లూ షేడ్ ఉంటుంది. మనం ఆ బ్యాక్ సైడ్లో మీరు చూస్తున్నారు. ఐ హోప్ యూ సా దట్. అండ్ పారా రోడ్, బైక్స్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు చూడండి. సో పారా రోడ్కి ఫేమస్ చేసేది ఈ సిమెట్రీ. అండ్ రెండు సైడ్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ట్రీస్ ఉన్నాయి. కెమెరా క్యాప్చర్ అయితే వెరీ సాటిస్ఫైయింగ్ ఫ్రేమ్ వస్తుంది ఫర్ షూర్గా. అండ్ కొన్ని లోకల్ హౌజెస్ సైడ్స్లో ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు చూపించారు కదా, అది కూడా మీరు చూడొచ్చు. ట్రెడిషనల్ గోన్ హౌజెస్ విత్ టైల్డ్ రూఫ్స్, వైట్ ఆర్ పాస్టల్ వాల్స్తో అయితే ఉన్నాయి హౌజెస్. దిస్ గివ్స్ అండ్ అథెంటిక్ నార్త్ గోవా రూరల్ టచ్ యాక్చువల్లీ ఏదో చేస్తున్నారు. సో దానికోసం మీకు ఇన్ కేస్ మీరు కూడా అలా చేయాలనుకుంటే మనం చూస్తున్న మీకు చూపిస్తాం ముందట రైట్ సైడ్లో ఉంది కదా. సో ఈ రైట్ సైడ్లో ఇంత నేను చెప్పాను అనుకుంటా ఆల్రెడీ, బైస్కిల్స్, ఫ్లవర్స్ అన్నీ అయితే మనకు ఉంటాయి. సో అక్కడ తీసుకొని అక్కడి నుంచి అయితే రైడ్ చేయొచ్చు. సో షూటింగ్ పర్పస్లో మోర్ లైక్లీ గర్ల్స్కి అయితే ఇదొక ఆప్షన్. సో వింటేజ్ కార్, నైస్.
ఈ రోడ్ 800 మీటర్స్ కదా, ఇంకా వెళ్తుంటే వస్తూనే ఉంది. సో బేసిక్లీ ఈ ప్లేస్లో ఒక యాక్టివిటీ ఏ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండదు. సో పీపుల్ డోంట్ కేమ్ హియర్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్. ఏంటంటే దే కేమ్ హియర్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ కామ్నెస్. మార్నింగ్ అయితే ఇంకా కామ్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ కాబట్టి వెహికల్స్ అయితే పాస్ అవుతున్నాయి కాబట్టి నవ్ అండ్ దెన్ మీరు చూసుకోవచ్చు వెహికల్ సౌండ్స్. బట్ మీరు మార్నింగ్ టైంలో విజిట్ చేసినట్టయితే మాత్రం యూ కెన్ సీ దట్ కామ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. సో ఫ్రెండ్స్, పారా రోడ్ అంటే జస్ట్ ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రోడ్ కాదు, ఇట్ రిప్రజెంట్స్ గోవా సింప్లిసిటీ. ఎస్ గైస్, yeah, so Goa simplicity, no big buildings, no loud music, or no that crowd as people think, like Goa baga side art side unnattu. And మార్నింగ్లో గోల్డెన్ వైబ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్లో అయితే ఒక రా క్లారిటీ ఉంటుంది. బట్ టైం ఎంతైనా ఈ ప్లేస్లో కామ్ ఫీల్ అయితే మనకి ఇస్తుంది. అండ్ గోవాలో పార్టీ సైడ్ చూసాం, బీచెస్ కూడా చూసాము, కానీ ఇలాంటి సింపుల్ రోడ్స్ గోవా రీల్స్లో చామ్ని చూపిస్తాయి. సమ్ టైమ్స్ డెస్టినేషన్ కాదు, జర్నీ ఇట్ సెల్ఫ్ హైలైట్. అండ్ సో పారా రోడ్ విజిట్ చేస్తే రష్ కాకుండా స్లోగా ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ my, and that's a real experience. So if you want, I can give more information just in case if you do a comment below the video. So ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేయాలని లేదు, బట్ టైం ఇప్పటికే చాలా టైం లెంత్ ఎక్కువైంది అనుకుంటున్నా వీడియోది. సో కన్సిడరింగ్ దట్ ఎక్కువ లెంత్ అయినా మీరు అసలు వీడియోనే చూడరు. ఏంటంటే మనము ఎంత మేనేజ్ చేసి వీడియో తీసినా ఏమవుతుందంటే కంటెంట్ ఉన్నా లేకున్నా ఎవరికైతే రీచ్ ఉందో, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారో కంటెంట్ క్రియేటర్స్, సో వాళ్ళ దాంట్లో కంటెంట్ ఉన్నా లేకున్నా ఆ వీడియోస్ వెళ్తూనే ఉంటాయి. మనము లైక్ బీయింగ్ ఏ బిగినర్ ఆ లెవెల్లో కాకుండా ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టి తీస్తున్నాం కదా. సో ఇఫ్ యూ కన్సిడర్ వన్ లైక్ బటన్ ఇన్ కేస్ వీడియో బాగుంటే. వీడియో బాగాలేకున్నా మీరు వీడియో వరకు కంప్లీట్గా చూడండి, సో దట్ నాకు ఆ రిటెన్షన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ రిటెన్షన్ వచ్చిందంటే వీడియో అనేది రికమెండేషన్లోకి వెళ్తుంది. ఒకసారి వీడియో రికమెండేషన్లోకి వెళ్ళిందంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఎవరికైనా ఈ పర్టికులర్ ప్లేస్ గురించి నీడ్ ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అది అయితే చెప్పాలనుకున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి, సో దట్ అది నా ఫర్దర్ వీడియోస్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్. ఇంకో వీడియో అయితే అతి త్వరలో రాబోతుంది. That's all about for now. Thank you so much. సో మీరు లైక్ పారా రోడ్ ఎంటర్ అయిన తర్వాత మేబీ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో మీకు అయితే ఇక్కడ బైసికల్స్ ఉంటాయి. సో మీరు ఎంతంతో వాళ్ళు రైడ్ చేస్తారు కదా. సో ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ గాన్, నో ప్రాబ్లం. I will edit. No problem. नहीं जी. It's okay. So ఇక్కడ ఫ్లవర్స్ ఎంత చూసారు కదా, బైసికల్ ఫ్లవర్స్ ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ మనం పర్చేస్ చేసి भाई कितने का है प्राइस? हाफ एन 200. वो वाला कौन सा भी? अच्छा, क्यों फिर ये पसंद क्यों करते हैं? मतलब ये अच्छा है ना, उससे सब लोग यही लेगा ना. अच्छा वैसा సార్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇది మోర్ లైక్లీ లేడీస్ కోసం అండ్ దెన్ జెంట్స్కి అది. సో 200 అంట ఛార్జ్, అండ్ హాఫ్ అన్ అవర్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ చూడొచ్చు అది పార్కింగ్ స్పేస్. సో అక్కడ బైసికల్స్ బైక్ అండ్ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. అండ్ పిల్లలకి వాడుకోవడానికి ప్లే స్టేషన్ అక్కడ ఉంది దీని బ్యాక్లో, గార్డెన్.
ఏమేమి ఉన్నాయి क्या है भाई इसमें गार्डन में क्या क्या है 150 अपना फाइव मॉन्यूमेंट एक मिनट, विंग्स कोकोनट है हाँ बाद में चिल्ड्रन पार्क है సో చిల్డ్రన్ పార్క్ అయితే అన్నీ అయితే ఉన్నాయంట అక్కడ సో ఇన్ కేస్ పిల్లలతో వస్తే వాళ్ళు ఆడుకోవడానికి అయితే బాగా ఐ మీన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ప్రిఫర్ చేయండి ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అవర్స్ బెటర్